ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి అటుకులతో ఉప్మా, అలాగే అటుకుల పోహ అని కూడా అంటారు. ఇది తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి. ఆంధ్ర వాళ్ళకైతే చాలా వరకు తెలియదు. ఇంకా అందుకోసం అని చెప్పి ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల పోహ అలాగే అటుకుల ఉప్మా అనేది నేను ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తానండి. ముందుగా ఇగోండి ఒక ఉల్లిపాయ అలాగే ఒక్క పచ్చిమిర్చి చిన్నగా ఈ విధంగా తరుక్కోవాలన్నమాట. ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూపిస్తూ ఉంటాను, ఒక్కొక్కటి వేస్తూ చెప్తూ ఉంటానండి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ పోసేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలండి. తాలింపు దినుసులు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. వీటిని ఇప్పుడు బాగా వేయించుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే పోహా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేగేలోపు ఒకసారి అటుకుల్ని అయితే తడిపి పెట్టుకోవాలన్నమాట. ఈ అటుకుల్ని జస్ట్ ఒకసారి వాష్ చేసి వాటర్ ఏమీ లేకుండా తీసి పెట్టాలి. ఇదిగోండి చూసారు కదా, ఆనియన్ పచ్చిమిర్చి నీట్గా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవద్దండి, సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా మీరు ఎంతైతే ఉప్పు తింటారో అంతే. ఒకసారి కలిపెడదాము. ఇవిగోండి అటుకులను అయితే ఒక్కసారిగా నీట్గా వాష్ చేసి పెట్టాను అనమాట. ఇక ఇలా అయితే అవుతాయి. ఇందులో ఏమన్నా డస్ట్ కానీ ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోయింది నీట్గా. మీకు ఇష్టమైతే ఇందులోనే ఒక చిటికెడు కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా కారం అయితే వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తింటారని చెప్పి. ఇంకా ఇవి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న అటుకులను అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి నీట్గా అంతా ఈ విధంగా కలబెట్టేసుకున్న తర్వాత మనం ఇందులో కావాలంటే పల్లీలు కూడా వేయించుకొని వేసుకోవచ్చు అండి. ఇప్పుడు పైనుంచి కలుపుకోవచ్చు కావాలంటే, నేనైతే వేయట్లేదు. ఇంకా ఇందులో ఇంకా కావాలంటే ఇంకా మనం ఇలాగా కొత్తిమీర కానీ కరివేపాకు, నేనైతే కరివేపాకే ఎక్కువ యూజ్ చేస్తానండి కొత్తిమీర కంటే కూడా. ఇంకా ఇలా ఈ విధంగా పైనుంచి కరివేపాకు ప్లేస్లో మీరు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. అలా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఏదన్నా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగా కలపెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో అయితే ఉంచాలన్నమాట. అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటివి మనకి ఎప్పుడైనా టిఫిన్కి వేయడం మర్చిపోయినప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడు ఇడ్లీ దోశ ఇలాగే తింటూ బోర్ కొట్టినప్పుడు కానీ ఇలాంటి టిఫిన్స్ చేసుకొని తింటే వెరైటీగా చాలా బాగుంటుందండి. ఇది చాలా వాటికి తెలంగాణ సైడ్ ఎక్కువ చేసుకొని తింటూ ఉంటారు. తెలంగాణలో ఫేమస్ అనమాట. ఫేమస్ అంటే చాలా వాటికి తెలంగాణలో అటుకుల పోహ అని అయితే అంటారనమాట. దీన్ని తెలంగాణలో చాలా వాటికి ఇలాంటివి చేసుకొని తింటూ ఉంటారు. నాకు కూడా తెలీదు, నాకు మ్యారేజ్ అయిన తర్వాతే తెలిసింది ఇలా కూడా తింటారు అని చెప్పి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వడ్డించుకొని తినేసేయడమేను. అంతేనండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక్క లైక్ ఇంకొక 2 మెంబర్స్కి ఈ వీడియో రీచ్ అయ్యేలా చేస్తుంది. కూడా చాలా సింపుల్గా చేసుకునే విధంగా నేనైతే చూపించానండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.